వాడిని నేను మీ ఇంటికి వచ్చి అక్కడ కింద కూర్చుంటానా? ఈ మాట ఎవడంటున్నాడు చెప్పండి? గొప్పవాడెవడు? ఆ కోట్లన్నీ ఎవరికిస్తుంది? సూక్ష్మ శరీరంతో నేను వెళితే బ్యాంకు వాడు నాకు రూపాయి కూడా ఇవ్వడు. కారణ శరీరంతో వెళితే అసలే ఇవ్వడు. ఇస్తాడా నాయన? అంటే స్థూలంతో వెళితేనే ఇస్తాడు. కాబట్టి ఈ బ్యాంకులో ఉన్న ఈ రూపాయలన్నీ ఎవరివి? స్థూల శరీరాలే. స్థూల శరీరం నేనా? మరి నేను కానప్పుడు నేనింత కోటీశ్వరుణ్ణి నేను వచ్చి కింద కూర్చుంటానా అని ఎందుకంటున్నాను? పోనీ ఆ స్థూల శరీరం అన్నా దానికి నిజంగా తెలుసంటే అది మరి దానికైతే ఏం తెలియదు. అభిమానమైన నేను కూర్చోవే అంటే కింద కూర్చుంటుంది, నువ్వు కూర్చోకూడదు అన్నాడు. ఇది విచారణ చేసుకోమంటున్నాడు, బాగా విచారించుకోమంటున్నాడు. నీ దేహాభిమానానికి కారణమైనటువంటి అజ్ఞానం వల్ల దేహాభిమానం ఉంటుంది. అజ్ఞానమే అసలు కారణం దేహాభిమానానికి. దేహాభిమానే గళితే విజ్ఞాతే పరమాత్మని ఎత్ర ఎత్ర మనో యాతి తత్ర తత్ర సమాధయ అన్నాడు. నీ దేహాభిమానం నీకు వదిలిపోవాలి అంటే దేహం నేనన్న అభిమానం వదలాలి. ఈ దేహం నాది అన్నటువంటి ప్రేమ నీకు పోవాలి. ఆ దేహం ఏం తెచ్చుకుందో అది అదే అనుభవిస్తుంది, దాంతో నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. నేను అలాగే ఈ కుక్క రోజు మన దగ్గర పడి ఉంటుంది, తోకాడిచ్చుకుంటుంది, వెంటబడి తోకాడిస్తూ ఉంటుంది అనుకోండి. ఓన్లే పాపం తోకాడిస్తుంది, దానికి ముద్ద పెడదాంలే అని మనం అనుకుంటాం కదా. అట్లా ఇది 5 ఇంద్రియాలను తెచ్చుకుని నీకు నేను సహాయం చేస్తాను, నీతో నేను ఉంటాను అని ఏదో మన వెంట రోజు తిరుగుతోంది. పాపం పిచ్చిముండ తిరుగుతోంది కాబట్టి ఇంత ముద్ద దానికి పారేస్తున్నాం. సరే ఎప్పుడైనా రోగం వచ్చి కుక్క మన వాటితో పడుకుని బాధపడుతూ ఉంటుంది అనుకోండి, చూస్తూ ఊరుకుంటామా? అయ్యో పాపం దానికి ఏదో జబ్బు చేస్తుంది, కాస్త మందు తెచ్చి వేద్దాం, ఓ పక్కేసి కాసేపు పడుకోబెడదాం, కాస్త రెస్ట్ గా పడుకోవే కుక్క. అట్లాగే దీన్ని కూడా నీకు రోగం వచ్చిందా, ఆ ముద్ద పెట్టి తిన్నావు కదా, కాసేపు పడుకుంటే పడుకోమ్మా, మందులు కూడా ఇప్పిస్తాలే, ఎందుకంటే మా ఇంట్లో ఉంటున్నావు కదా, రోజు నా దగ్గర పడి ఉంటున్నావు, నేను చెప్పిన పని ఏదో చేస్తున్నావు, నేను ధ్యానాన్ని కూర్చుంటానంటే సరే లేని కూర్చోబెడుతున్నావు, అందుకని నీకు ఇంత ముద్ద వేస్తాలి అని నిత్య నిరంతరం దాని అభిమానాన్ని కూడుతూ ఉంటేనే అది నీకు నమ్ముతుంది. లేకపోతే చచ్చిన సర్కస్ లో బాగా సింహాలు అవన్నీ ఉంటాయి చూడండి, బాగా పొగరెక్కినటువంటి జంతువులన్నీ ఉంటాయి. ఆ కింగ్ మాస్టర్ ఏం చేస్తూ ఉంటాడు, ఒక హంటర్ తీసుకుని రోజు కొడుతు, వాడు హంటర్ చేతిలో పెట్టుకుంటేనే అది వంగి చచ్చినట్టు మాట ఉంటుంది, లేకపోతే చచ్చినా అది వినదు. అట్లా ఇది కూడా హంటర్, ఎందుకంటే ఓట్లగిస్తాయి. ఇది ఎట్లుందంటే వదిలి పెడితే చాలు విజృంభిద్దామని చూస్తూ ఉంటుంది. దీన్ని హంటర్ చేతిలో పెట్టుకున్న హంబ్రమాసం దాన్ని బాగా తావు కొడుతుంటే మాట వింటూ ఉంటుంది. కొట్టకుండా నువ్వు మా అమ్మ మా తల్లిని చాలా మంచిదానివి అన్నావు అనుకో, నేను ఎత్తి మీద పెట్టు కూర్చుంటాను. అట్లా నువ్వు విచారణ చేసుకునే అహంభావాన్ని పోగొట్టుకో అన్నాడు. ఆ అహంభావం పోకపోతే, ఈ అజ్ఞానం పోకపోతే నీకు ఆత్మ తెలిసినా ప్రయోజనం లేదన్నాడు. ఆత్మ గురువు అనుగ్రహంతో తెలుస్తుందమ్మా, కానీ నీకు ప్రయోజనం లేదన్నాడు. ఎందుకు ప్రయోజనం అంటే నీకేం ప్రయోజనం కావాలి? మొట్టమొదటి చెప్పాడు, ఏం కావాలి? నీకు మోక్షత్వం కావాలి, నీకు జన్మలేని స్థితి కావాలి. అది నీకు లభ్యం కాదన్నాడు. నీకు ఆత్మ తెలిసినా, నీకు సమాధి వచ్చినా, ఎప్పుడైతే నీకు దేహాభిమానం పోలేదో, దేహం ఇంకా నేనేననేటువంటి భావం నీకు కలుగుతుందో, దీని పోషణ కోసం నువ్వు ఇంకా ప్రయత్నం చేస్తున్నావు, అంతవరకు దీని మీద నీకేమి లాభం, నీకు ప్రయోజనం రాదన్నాడు. చైతన్యమే నేనే ఈ జగద్విలాసముగా ఉన్నాను అని నీకు అప్పుడు దృఢం అవుతుంది. అనగా ఆ తల్లియే, ఎవరా తల్లి? చిత్స్వరూపిణి పరమేశ్వరి. ఎలా ఉంది అంటే నాలో చిద్రూపిణిగా ఉంది. చిద్రూపి పరదేవత భగవతి నాలో పరదేవతగా ఉంది, చిత్స్వరూపిణిగా ఉంది. ఆవిడే ఈ జగత్తుకంతా కారణమైంది, ఆవిడే ఈ జగత్తుగా వ్యాపించింది. సత్తా మాత్రం అయితే వ్యాపించదమ్మా. అందులో ఆ కరెంటు వైర్లో 2 తీగలు ఉంటాయి, ఒక నెగటివ్ ఒక పాజిటివ్ అని. ఒక దాంట్లో కరెంట్ ఉండదు, అసలు ఒక దాంట్లోనే కరెంట్ ఉంటుంది. అయితే ఈ కరెంట్ ఉన్నది ఆ కరెంటు లేని వైరుతో పక్కన ఉంటేనే ఇది వెలుగుతుంది, లేకపోతే వెలగదు. అట్లా సద్రూపుడైనటువంటి కరెంటు లేని వైరు సత్తా మాత్రంగా ఉంది. కరెంటు ఉన్న వైరు చిద్రూపిణిగా ఉంది. ఆ చిద్రూపిణి జగత్తంతా వ్యాపించి ఉంది. నాలో ఉన్న చైతన్య స్వరూపిణి
ఆ తల్లి ఇన్ని రూపములుగా తాండవం ఆడుతున్నది అని తెలియవను. అప్పుడు ఇది సర్వాత్మనా భావం కలుగుతుంది. ఒక చైతన్య స్వరూపిణే ఆ రూపంగా ఈ రూపంగా ఈ రూపంగా అన్ని రూపాలుగా ఉన్నది అన్న భావం నీకు కలిగితే నీకేమవుతుంది అంటే నీకు తత్వమసి మహావాక్య అనుభవంలోకి వస్తుంది. ఎప్పుడు విచారణ చేసుకుంటూ పోతే తర్వాత ఆ పరమేశ్వరి ఏమైందంటే ఆ తల్లి ఏకాకారంగా ఉంటే బ్రహ్మ వస్తువు అంటే ఒకటిగా ఉందనుకో సత్తా మాత్రంతో చేసి సచ్చిదానంద స్వరూపుడైనటువంటి ఆత్మగానే ఉంటుంది, బ్రహ్మ పదార్థంగా ఉంటుంది. ఆవిడ రెండైందనుకోండి, ఒక భాగం ప్రకృతి ఒక భాగం పురుషుడు అవుతోంది. అంటే ఆ ప్రకృతి మళ్ళీ 8 భాగాలుగా విభజించుకుని అష్టవిధ ప్రకృతులుగాను ఒక పరమాత్మగాను ఉంటుంది. ఆవిడ రెండైతే సత్తా మాత్రంగా ఉన్నప్పుడు సచ్చిదానంద స్వరూపంగా ఉంది. సత్తు చిత్తులు వేరైనప్పుడు ప్రకృతిగాను పురుషుడుగాను ఉంది. అదే గుణాల్లోకి వచ్చేటప్పటికీ త్రిపుటి అయిపోయింది. గుణాలతో చేరేటప్పటికీ చూచేది చూడబడేది జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అనేటువంటిగా మారింది. ఆ దేవే ఈ షోడశ నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఈ గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి, ఒకదాంతో ఒకటి పరస్పరమైన ఆకర్షణ కలిగి విశ్వాంతరాళంలో తిరుగుతూ ఉన్నాయని. ఇవి ఈ ఒక్క పరమాత్మ శక్తే ఒక సూర్యుడుగా మనం భావిస్తే ఈ 15 రోజులు అంటాను చూడండి, పాడ్యమి విధియ తదియ అని చెప్పి పూర్ణిమతో కలిసి అమావాస్య నుంచి మొదలు పెట్టుకుంటే పూర్ణిమ వరకు వచ్చేప్పుడు 16 అవుతాయి. అంటే 15 కదా అని మీరంటే అమావాస్య కూడా కదా, అమావాస్య ఒకటి ప్రతిపత్తు 2 అవుతుంది. అట్లా పాడ్యమి విధియ తదియ అన్నప్పుడు పాడ్యం 1 2 3 అంటున్నాం కదా, అమావాస్య ఒకటి ఉండే ఇక్కడ పూర్ణిమతో 15 అవుతాయి కదా, మొత్తం ఎన్నైనాయి 16 అయినాయి. ఈ 16 ప్రకాశించేటువంటి ఆ సూర్యుడే సూర్యకాంతియే షోడశ కళలైంది, 16 కళలుగా మారింది. అంటే ఏ కళైనా కూడా పరమేశ్వరి యొక్క స్వరూపమే. అది అనంత కోటి బ్రహ్మాండముగా జీవరాశులుగా నామరూపములుగా ఏ రూపమును వెలయిస్తున్నదో ఆ దేవే నన్ను కాపాడుగాక. నన్నేమిటి, నన్నంటే ఎవరిని కాపాడాలి? నా దేహాన్ని కాపాడాలి. ఎందుకంటే ఆ చిత్స్వరూపిణి లేకపోతే ఈ దేహం నిలబడదు, మాట్లాడదు. అట్లు తెలుసుకుని కనుక కనబడు అన్ని రూపములు ఆ చైతన్యంలో లయమయ్యేటట్టుగా నువ్వు భావన చెయ్యి. నీకు కనిపిస్తున్న అన్ని రూపాలు సంకల్పములు లేని శుద్ధ చైతన్య స్ఫూర్తియే మోక్షము, అదే స్వస్వరూపము అగుటచే అది నీకు దుర్లభము కాదు నాయన, ఇది దొరకదు అనలేదు, ఇది అసాధ్యం అని మాత్రం అంటలేదు, సాధ్యమే అని నువ్వు కష్టపడి విచారణతో సాధించుకో. సమాధిలో ఉంటే నీకు ఇదంతా రాదు. సమాధిలో నీకేం తెలుస్తోంది? నేను ఆత్మనని తెలుస్తోంది. సమాధి వదిలిపెట్టి నువ్వు బయటకు వస్తేనే నీకు ఈ విచారణ కలిగితేనే నీకు ఇదంతా తెలుస్తుంది. జగత్తును చూసుకాలమున స్ఫురించనంత మాత్రమున ఆత్మ అసత్యం అనరాదు. అమ్మ మీరు ఇన్నిసార్లు చెప్తున్నా నాకు జగత్తుగానే కనపడుతోంది అని నువ్వు అనుకుంటే నీలో మార్పు జరగలేదు, నువ్వు ఇంకా విచారణ చేసుకునే సామర్థ్యం నీకు రాలేదు. కానీ అక్కడ చైతన్యం లేకుండా పోలేదు. జడమగు బుద్ధులను జగద్వస్తువులను ప్రకాశింపజేయ ఆత్మకు ప్రకాశము లేదని చెప్పుట సూర్యుడికి ప్రకాశము లేనటువంటిది. ఈ సూర్యుని కూడా ప్రకాశింపజేయ చైతన్యం ఒకటి ఉన్నదని, ఆ చైతన్యమే సూర్యమండల మధ్యవర్తిగాను సూర్యుడుగాను సూర్యకిరణములుగాను మనకు ప్రకాశం ఇస్తున్నది. వీటిని వేరు చేసి చూడటం భిన్న దృష్టి, ఆ మూడింటిని ఏకం చేసి చూడటం ఆత్మదృష్టి. దర్పణం ఒకటైనా దాని యందు ప్రతిఫలించు చైతన్య బింబములు వేరై ఉండను. దర్పణం ఒకటే అయినప్పటికీ అంటే ఒకే ఇది అద్దాలు ఒకటే అయినప్పటికీ దానిలో ప్రతిబింబాలు వేరువేరుగా కనబడుతూ ఉన్నాయి. ఎలా కనబడుతూ ఉన్నాయంటే ఒక అద్దంలో పుట్టిగా కనబడతాం మనం, ఒక అద్దంలో చాలా పొడవుగా కనబడతాం. ఉన్నది ఉన్నట్టుగా కొన్ని అద్దాల్లోనే మనం కనపడతాం. అన్ని అద్దాల్లో కూడా మనం ఉన్నది ఉన్నట్టుగా కనపడటానికి వీల్లేదు. ఎందుకంటే అది అద్దం యొక్క గొప్పతనమే కానీ మన గొప్పతనం కాదు. నేను ఉన్నది ఉన్నట్టుగా మా అద్దంలో చక్కగా కనబడుతోంది, నేను ఉన్నట్టుగా కనబడుతున్నాను అనుకున్నావు అనుకో, అది నీ గొప్పతనం కాదు, ఆ అద్దం గొప్పతనం. ఆ అద్దం వాళ్ళింట్లో పెట్టినా కూడా అట్లాగే కనబడుతుంది. అట్లాగే ఎవరి మనస్సున్నా నిర్మలంగా ఉంది అంటే అది ఆ మనోదర్పణం యొక్క గొప్పతనం కానీ నీ గొప్పతనం కాదు. అందుకని ఏం చెబుతున్నానంటే దర్పణం ఒకటే అయినా ప్రతిబింబాలు వేరువేరుగా వస్తూ ఉన్నాయి.
అంటే అర్థమే, దీన్ని అర్థమే అంటున్నాం, దాన్ని అర్థమే అంటున్నాం మనం. కానీ దానిలో పడ్డ ప్రతిబింబం సరిగ్గా ఉన్నదిన్నట్టుగా రావటం లేదు, దీనిలో పడ్డ ప్రతిబింబం ఉన్నదిన్నట్టుగా వస్తోంది. అలాగే మనస్సు ఒకటే అయినా స్వప్నమందు బింబాపేక్ష లేక బహువిధ దృశ్యములు కనపడుతూ ఉన్నాయి. ఇట్లీ చైతన్యం ఒక్కటి ఆయనను జగద్భావం అందు పలు విధములుగా తోచుతుండను. ఆ చైతన్యమే నేనే జగద్రూపముగా ఉన్నాను అని తెలుసుకున్నాను. జగత్తు నామరూపాత్మకము. స్వప్న నిశ్చయముతో బద్ధో ముక్తోహం చేతమన్యతవు తన నిశ్చయమే తనను బద్ధుడుగాను తనని ముక్తుడుగాను చేస్తోంది. అద్దంలో ప్రతిబింబించిన అన్ని పదార్థములు దహింపజేయలేనట్లు నిప్పులో అద్దంలో కనపడుతోంది. మనం టీవీలో చూస్తూ ఉన్నాం, మంటలు వస్తున్నాయి, కిరసనాయలు పోస్తున్నారు, అంటిస్తూ ఉన్నారు, కట్టెలు పెడుతున్నారు, కాలు పెడుతున్నారు. కానీ టీవీ కాలపట్టం లేదు, మనము కాలటం లేదు. మండుతూ ఉన్న నిప్పును ముట్టుకున్నా కూడా దాంట్లో వేడి లేదు. అలాగే ఈ జగత్తంతా కూడా కల్పిత మాత్రం. ఈ అర్థంలో చూపించబడినటువంటి బొమ్మల వరే ఈ జగత్తంతా కూడా కల్పించబడింది. ఇందులో సత్యత్వం లేదు. అయితే దానిలాగే ఉంటుంది. ఎందుకంటే అది అసలు సత్యమే. ఏది సత్యం? మన అద్దంలో మన టీవీలో చూస్తున్నప్పుడు ఎక్కడో ఓ చోట నిప్పు పెట్టే అంటించాడు. వాడు ఫోటో తీసుకున్నప్పుడు నిజంగా కూడా అక్కడ నిప్పు ఉంది, అది కాలుతుంది. కానీ దాన్ని ఫోటోలో పట్టుకుని మనకి ఇప్పుడు చూపిస్తున్నాడే, ఇది కాలదు. కాబట్టి ఆ సత్యం ఉండబట్టి ఇది సత్యంగా గోచరిస్తోంది. అలాగే ఈ జగద్రూపంగా గోచరిస్తున్న దాంట్లో సత్యత్వం ఒకటి ఉంది, మిథ్యాత్వం కూడా ఒకటి ఉంది. నువ్వు సత్యాన్ని మిథ్యను వేరు చేయగలిగితే నీకు సత్యం గోచరిస్తుంది. మిథ్య వల్ల నీకు నష్టం లేదు, ఇది మిథ్య అని తెలుస్తుంది. టీవీలో చిన్నపిల్లల్ని సినిమా చూపించండి, ఆ సినిమాలో వాడు ఎవడన్నా చచ్చిపోగానే అయ్యో వాడు చచ్చిపోయాడని ఏడుస్తారు. కానీ మళ్ళీ రెండో ఆటకెళ్ళి చూడండి, వాడు మళ్ళీ బతుకుతాడు. మళ్ళీ ఆ సినిమా అక్కడికి వచ్చేప్పటికి వాడు మళ్ళీ చస్తాడు. తెలిసిన వాడు చావుకు ఏడవడు, తెలియని వాడు చావుకి ఏడుస్తాడు. అలా తన నిశ్చయమే తన్ని బద్ధుడుగాను ముక్తుడుగాను చేస్తోంది. నువ్వు గాఢంగా నిశ్చయించుకో, నేను ఆత్మని, దేహంతో నాకు ఏ విధమైన సంబంధం లేదు. ఈ కనిపిస్తూ ఉన్నటువంటి ఈ దేహాలన్నీ కూడా ఆత్మ యొక్క ప్రతిబింబాలే. ఈ ప్రతిబింబాలు బింబం లేకపోతే లేవా, ఆ బింబాన్ని నేనే, నా నుంచే ఈ జగత్తంతా పుట్టింది, ఈ జగత్తంతా ఎప్పుడో నాలోకే లయమవుతుంది. ఆ భావన బాగా చేసుకోమన్నారు. సంసారము సత్యము, జీవుడు బద్ధుడు, చిత్తము కలదు అను మలములను మహావాక్య సద్విచారం అనేది తత్వసి మహావాక్య విచారణ చేత ఆ నీళ్లతో కడుక్కో. చూడైనా ఈ సంసారం సత్యం. ఏ సత్యమైన సంసారమైనా ఒక బ్రాహ్మడికి దండం పెట్టగానే వాడు ఏమంటున్నాడు? వెంటనే శతమానం భవతి అంటున్నాడు. ఆయన 100 ఏళ్లు బతుకు అంటే 100 ఏళ్ల తర్వాత సావునే కదా. మరి వాడు సావు అంటే మనం ఒప్పుకుంటామా? కానీ వాడు చెబుతున్న వాడు అదే, అంతేనా కాదా? 100 ఏళ్లు బతుకు అంటే ఏమిటి? ఆ తర్వాత సావు అనే కదా. కానీ వాడు చెబుతున్నది అదే అమ్మా, నువ్వు 100 ఏళ్ల తర్వాత సావు అని చెబుతున్నాడు. కానీ అబ్బా నన్ను బాగా దీవించాడు అని అనుకుంటున్నాం మనం. సంసారం సత్యం, అందుకే ఇది సత్యం అంటాడు. ఇది నిజము అని చెప్పేటువంటి ఈ భావాన్ని, ఇది నిజం కాదు నాయన. ఇది ఎటువంటి నిజం అంటే తాత్కాలికంగా నిన్ను ఆనందపరిచేటువంటి నిజమే. శతమానం పోతే అబ్బా నన్ను 100 ఏళ్లు బతకమని దీవించాడు అనుకుంటాం. అంటే 100 ఏళ్లు బతకమన్నది సత్యమా? వాడు నిజంగా అంటున్నది ఏమిటి? 100 ఏళ్ల తర్వాత నువ్వు సావు అని చెబుతున్నాడు. గ్యారంటీ లేదు, కానీ వాడు చెబుతున్నది అదే కదా. అంతే కదా, అదే కదా. పిల్ల పాపలతో నువ్వు సుఖంగా ఉండు అని చెబుతున్నారు. అదే పిల్ల పాపలు వాళ్ళతో సుఖంగా ఉండు. నిజంగా వాళ్ళతో వీడు సుఖంగా నా ఉండేది? పిల్ల పాపలు వీళ్ళు ఏం చేస్తారు? తీర్కు తింటాడు. తీర్కుదని ఇంకా ఏం చేస్తారు? ఈ సంసారం అనేటువంటి ఈ మహాసముద్రంలోకి, ఈ సంసారం అనే మహాసముద్రంలో పెద్ద తిమింగలం భార్య, చిన్న తిమింగలాలు పిల్లలు తీర్కు తింటానికి. అవునాయన. కానీ నిన్నేమంటున్నాడంటే ఆహా నన్ను పెళ్లి చేసుకుని పెళ్ళాం పిల్లలతో సుఖంగా ఉండమని ఆయన దీవించాడు అనుకుంటున్నా. నిన్ను సుఖంగా ఉండమని చెబుతూ ఉన్న దాని వెనక ఏముంది అంటే నీకు బాగా కష్టపడని అనేటువంటి భావనే లోపల ఉంది. అంతే కదమ్మా.
ఎవరికైనా పెళ్లి చేస్తున్నావు అంటే నిజంగా ఏం చేస్తున్నావు వాడిని దుఃఖంలో పాలు చేస్తున్నావు. తాత్కాలికమైన సుఖాన్ని వాడికి అందించి దాంట్లోనే వాడు మునిగి చచ్చేటట్టుగా పెట్టి నువ్వు మాత్రం శాశ్వతంగా గుంటూ ఉన్నావు, హాయిగా పక్కన ఉంటున్నావు వాడిని ఆ గుంటలో తోసేది, ఆ బురదలో. అందుకే అంటారు లలిత సహస్రనామాల్లో సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసార పంకంలో మునిగినటువంటి మన్ని నిన్న మొన్న మనకి వర్షాలు వచ్చి బాగా రోడ్లన్నీ బాగా బురదగా అయినాయి. ఆ స్కూటర్ నడుస్తూ ఉంటే కూడా చాలా కష్టంగా నడుస్తుంది. ఇటువంటి బురదలోనే కదా మనం చిక్కుకుని ఇది తగులుకోకుండా మనం బయటికి పోవాలి అని ఆలోచిస్తున్నాం. అది పాపం చాలా జాగ్రత్తగా నడుపుతున్నా కూడా ఆ మట్టి కాస్త కాస్త తగులుకుంటూ, ఎందుకంటే అది బురద, నీళ్లతో కలిసిన చిక్కటి బురద. ఈ సంసారం అనేటువంటిది అటువంటి చిక్కటి బురద. ఈ బురదలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు. నువ్వు ఈ బురద అంటించుకోకుండా మాత్రం నువ్వు పోవడానికి వీల్లేదు. మరి బురద తగులుతుంది. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా బురద అంటుతుంది. ఈ బురద అంటినటువంటి దాన్ని ఏ నీళ్లతో కలుపుకోవాలంటే ఇది మహామలం అన్నాడు. ఈ మలాన్ని దేంతో మహావాక్య సద్విచారం అనేటువంటి తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని విచారణ చేసుకుంటూ ఆ నీళ్లతో కడుక్కోమన్నాడు. నీళ్లు కూడా నువ్వే కుట్టించుకోవాలి, కడుక్కుండేది కూడా నువ్వే కడుక్కోవాలి. నాయన ఫలానా నీళ్లతో కడిగితే ఈ మరకపోతుంది అని మాత్రమే గురువు చెప్పగలరు. ఆయనైతే నీళ్లు తీసుకురాడు, కడగడు. కడుక్కునే మార్గం మాత్రం చెబుతాడు, మీరు కడుక్కోండి. జీవుడు ఆభాస మాత్రుడు గాని సద్విచారము చే ఈశ్వరుని కన్నా వేరు కాదని తెలుస్తుంది. సద్విచారణ, ఎందుకంటే విచారణే ఎక్కువ చేసుకోవాలి. మీరు సమాధిలోకి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, కానీ ఎప్పుడైనా మనకి సమాధి రాకపోతే, దృఢ నిశ్చయం కాకపోతే, విచారణ జరగకపోతే ధ్యానం చేసి సమాధిలోకి వెళ్ళొచ్చు, కానీ విచారణే ఎక్కువ చేసుకోవాలి. అప్పుడు నీకేం తెలుస్తుందంటే ఈ జీవుడు కూడా ఆభాస మాత్రుడుగా, నాయన వీడు ఈశ్వరుడు కంటే కూడా ఈశ్వరుడు జీవుడు కూడా ఇద్దరు ఆభాస మాత్రులే, నిజంగా ఉన్నది నేను అనేటువంటి భావన నీకు తెలిసి ఏ జీవన్ముక్తిస్తే నిశ్చయముచే బంధముక్తి అవుతుంది. కానీ తదితరంగా నీకు కాలేదు. నువ్వు అలా జీవించి ఉండి కూడా దీంట్లో నుంచి తగులుకోకుండా నువ్వు ముక్తుడివి కావాలి. సర్వం కల్విదం బ్రహ్మ అనేది నిశ్చయాత్ముడు ప్రాజ్ఞుడు. ఎవరికైతే ఈ సమస్తము బ్రహ్మ పదార్థమే, ఇంతకంటే ఇంకేమీ లేదు అని ఎవరికి తెలుస్తుందో వాడు నిజంగా ప్రజ్ఞ గలవాట. మిగిలిన వాడిని ప్రజ్ఞ గలవాడు అని అనకూడదు. వాడు చాలా గొప్పవాడండి, గోల్డ్ మెడల్ ఇచ్చండి, నీకు గోల్డ్ మెడల్స్ నాకు అవసరం లేదు. నీకు నిజంగా ప్రజ్ఞ ఉంది అంటే ఈ జగత్తంతా నాకన్నా భిన్నంగా లేదు అని తెలియాలి. అదే ఉత్తమ స్థితి, అందరూ కోరదగిన స్థితి. ఆ ఉత్తమ స్థితికి చెందిన ప్రాజ్ఞుడు ప్రారంభములకు వగవక, ప్రారంభం దాని కర్మ అది అట్లాగే నడుస్తుందిలే నడవని అని అనుకుంటూ జ్ఞానస్వరూప స్థితిని విడువక, కామక్రోధాలు అనే ద్వంద్వము చే క్షోభపడక, అంతఃశాంతితో ఏదెట్లయినా అట్లే చూస్తూ అనుభవించుతూ నిమిత్త మాత్రుడుగా ఉదాసీనుడుగా తామరాకు మీద నీటి బొట్టు వలె వాడు ఉంటాడు. ఆ సుఖ దుఃఖాదులు వారి స్వభావం అని తలచి అందరి చైతన్యమును మాత్రమే చూస్తున్నాడు. తాను సమష్టి స్వరూపుడననే భావం కూడా విడిచి సమష్టి త్రిపుటీరహితమై ఉన్నదా దానిలో ఉండుటే ప్రాజ్ఞుని స్థితి. అదే స్థితప్రజ్ఞుడి లక్షణం అంటాడు. ఆ స్థితప్రజ్ఞుడి లక్షణం నువ్వు సంపాదించుకో అని అన్నాడు. 7 అయిపోయింది, ఇంకొకసారి మళ్ళీ మనం చెప్పుకుందాం. ఇప్పుడు మనం నిత్య విధులు తలా ఒక పుస్తకం ఇచ్చుకుంటే దాన్ని చెప్పుకున్నాం. ఎక్కడో ఇందాక ఒక మాట చూసాను, అది చూస్తున్నాం. ఒక్క నిమిషం.